2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాగ్. అకార్డింగ్ టు లీగల్ నాలెడ్జ్ కనుక మనం చూసుకుంటే రీసెంట్గా వచ్చినటువంటి ఒక న్యూస్, అంటే బ్రేకింగ్ న్యూస్లో కూడా నేను అనుకోవచ్చు మనం, చెక్ బౌన్స్కి సంబంధించినటువంటి కొన్ని కీలక గైడ్లైన్స్ అయితే బయటికి రావడం జరిగింది. సో అవి ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ బెనిఫిట్ ఓరియంటెడ్లో కనుక మనం చూసుకుంటే ఎవరికైనా సరే కొంత ఉపశమనం ఉండేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి తీరు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ద్వారా మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. చెక్ బౌన్స్కి సంబంధించి కొన్ని ఏంటంటే అంటే మనమే చేస్తాం సార్ రెగ్యులర్గా. కొన్నిసార్లు అకౌంట్లో బ్యాలెన్స్ ఉందో లేదో చెక్ చేసుకోకుండానే కొన్ని చెక్ ఇచ్చేస్తూ ఉంటాం మనం, లేదా ట్రాన్సాక్షన్స్లో తెలియకుండానే మనం వేరే వాళ్ళకి ముందే చెక్ ఇచ్చేసి ఉంటాం. వాళ్ళు ఆ రోజు కరెక్ట్గా డ్రా చేసుకుందాం అనుకుంటారు, అది బౌన్స్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అలా జరగచ్చు, కొన్నిసార్లు ఫ్రాడ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని కీలక గైడ్లైన్స్ అయితే రావడం జరిగిందని విన్నాను. ఏంటి ఆ కీలక గైడ్లైన్స్? సుప్రీంకోర్టు రీసెంట్గా 2025లో సరాబ్జీజీ అన్నటువంటి ఒక కేసు సంబంధించి కొత్త గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అంటే కొత్త మార్గదర్శకాలు ఇవ్వడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే దీన్ని కాంపౌండింగ్ రూల్స్ అంటారు. లీగల్ టెక్నాలజీస్లో దీన్ని కాంపౌండింగ్ రూల్స్ అంటారు. ఏంటి కాంపౌండింగ్ రూల్స్ అంటే, ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో, ఎవరైతే పిటిషనర్ ఉన్నారో, అంటే చెక్ తీసుకొని చెక్ హానర్ చేసినప్పుడు డిజహానర్ అయింది, అమౌంట్ లేదు, అతను ఎన్నిసార్లు అడిగినప్పుడు కూడా లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అయినప్పుడు కూడా ఎవరైతే చెక్ ఇష్యూ చేశాడో అతను రెస్పాండ్ కావట్లేదు, అటువంటి సందర్భంలో ఆయన కోర్టును ఆశ్రయిస్తాడు. సో కోర్టుకు వచ్చిన తర్వాత ఎవరైతే కోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడో అతన్ని పిటిషనర్ అంటారు. సో ఈ పిటిషనర్ అంటే కోర్టుకు అప్రోచ్ అయినటువంటి వ్యక్తి ఎవరి నుంచి అయితే అమౌంట్ రికవరీ కావాలనుకుంటున్నారో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇతను ఫైల్ చేస్తాడు, అతను రెస్పాండ్ అవుతాడు, కౌంటర్ పిటిషన్ వేస్తాడు, ఇలా కంటిన్యూషన్ అవుతుంది. సో ఇంతకు ముందు అంటే 2010లో సుప్రీంకోర్టు ఇంతకుముందు గైడ్లైన్స్ ఉండేది. గడచిన 15 సంవత్సరాల నుంచి అదే గైడ్లైన్స్ ఫాలో అవుతున్నారు. ఇక్కడ కోర్టు యొక్క ఉద్దేశం ఏంటంటే, అమౌంట్ ఏదైతే అతను చెక్ హానర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సెక్షన్ 138 అంటది, ఎన్ఐ యాక్ట్ 138, 1881 అంటది యాక్చువల్గా. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు ఆయన, ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని ఇతను డిజానర్ అయ్యాడు. సో ఇక్కడ పర్పస్ ఏంటి? ఇది క్రిమినల్ కేసు. సో క్రిమినల్ కేసు కిందకు వచ్చేసరికి సెక్షన్ 138 ఇస్ క్రిమినల్ కేసు. అప్ టు 7 years కూడా అతనికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇది క్రిమినల్ కేసుగా ఉంటుంది కాబట్టి, డిజానర్ అయింది కాబట్టి మరలా హానర్ చేసుకోవడం కోసం అని చెప్పి కోర్టు ఒక సయోధ్య కుదురుస్తుంది. అంటే మీరిద్దరు కోర్టు బయటే మీరిద్దరు కాంప్రమైజ్ అయిపోతే, అంటే కోర్టులో అప్పీల్ చేసుకోలేదు, అప్పీల్ చేసుకున్న అతను ఫస్ట్ హీరింగ్ కూడా కాలేదు, ఇమీడియట్ గా వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోతే, ఇంతకుముందు 2018 యొక్క గైడ్లైన్స్ నేను చెప్తాను. ఆ గైడ్లైన్స్ చెప్పిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన గైడ్లైన్స్ మీకు చెప్తాను. 2010లో ఇచ్చినటువంటి కేసు, ఆ కేసు దామోదర్ ఎస్ ప్రభు వర్సెస్ సయ్యద్ బాబులాల్. ఇది 2010లో ఇచ్చినటువంటి కేసు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఏంటంటే, ఇంకా కోర్టులో హీరింగ్ కాలేదు, కోర్టులో హీరింగ్ కాకుండానే ముందే వాళ్ళ కాంప్రమైజ్ అయితే అక్కడ పెనాల్టీ అనేది కోర్టు ఎటువంటిది కూడా నిర్ణయించుకోదు. అంటే అమౌంట్ ఇచ్చారు, పొరపాటు జరిగింది, సో అమౌంట్ నీకు ఇచ్చేస్తా అని చెప్పి అక్కడ ఎవరైతే ఇష్యూ చేశాడో, చెక్ ఇష్యూ చేశాడో ఆ వ్యక్తి కోర్టు బయటే కాంప్రమైజ్ అయిపోతే, అంటే ఫస్ట్ హీరింగ్ కన్నా ముందే కాంప్రమైజ్ అయితే ఎటువంటి పెనాల్టీ కూడా లేదు. ఇప్పుడు అదే మార్గదర్శకాలు మనం ఫాలో అవుతున్న గైడ్లైన్స్. కోర్టులోకి ఎంటర్ అయిన తర్వాత అపీల్ చేసుకున్నాడు, కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి, కోర్టులో ఒకటి ఫస్ట్ హీరింగ్, సెకండ్ హీరింగ్ అయిపోయింది. ఈ టైంలో కానీ కాంప్రమైజ్ అయితే 10% ఆఫ్ పెనాల్టీ కోర్టు వేసేది. ఇది మెయిన్ ప్రిన్సిపల్ అమౌంట్ కాకుండా 10% ఆఫ్ అమౌంట్ అంటే పెనాల్టీ విధించేది. ఒకవేళ కోర్టు హానర్ చేసేసింది అంటే, కోర్టులో అతను ఫెయిల్ అయిపోయాడు, ఇతడు కానీ సెషన్స్ కోర్టుకు కానీ లేదా హైకోర్టుకు కానీ వెళ్తునేటప్పుడు ఆ టైంలో కానీ కాంప్రమైజ్ అయితే 15% ఆఫ్ పెనాల్టీ ఉండేది. ఇక్కడ హైకోర్టులో కాకుండా మరలా అతను అప్పీల్కి సుప్రీంకోర్టుకి వెళ్తే 20% ఆఫ్ పెనాల్టీ ఉండేది. ఇది లీగల్ యాక్టివిటీ అని చెప్పి ఇది కోర్టు వసూలు చేసినటువంటి ఫీజు. ఈ ఫీజు ఓన్లీ ఫర్ ఎవరైతే పిటిషనర్ చేశారో ఈ అమౌంట్ పిటిషనర్కి అందదు, ఓన్లీ కోర్టు ఛార్జ్ చేసినటువంటి ఛార్జెస్. ఇది కాంప్రమైజ్ అయిపోతే దీన్ని కాంప్రమైజ్ నే లీగల్ టెర్మినాలజీలో కాంపౌండింగ్ రూల్స్ అంటారు వీటికి. వాట్ ఈస్ కాంపౌండింగ్ రూల్స్? కాంపౌండింగ్ అంటే కోర్టుని, అంటే వాళ్ళిద్దరి మధ్య సయోధ్య. సెక్షన్ 147 ప్రకారం, మనకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 147 ప్రకారం ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కాంప్రమైజ్ అయిపోవచ్చు. అంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు, చెక్ డిజాల్వ్ అయింది. ఇక్కడ కోర్టు యొక్క ఉద్దేశం అతన్ని శిక్షించడం అతని ఉద్దేశం కాదు. కోర్టు ఉద్దేశం ఏంటి? మనీని రికవర్ చేసి పెట్టడం కోర్టు యొక్క ఉద్దేశం.
అతను మొండి బకాయిలుగా ఉండి కోర్టుల్లో అమౌంట్ కట్టలేకపోతున్నాడు. సో కోర్టు అనేది ఏంటి, అక్కడ శిక్ష పనిష్మెంట్ కాలం 7 years 10 years చూపిస్తుంది. కానీ ఇక్కడ అతనికి శిక్షించడం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఆ అమౌంట్ ఏదైతే ఇచ్చాడో ఆ అమౌంట్ రికవరీ కావాలి. ఇది కోర్టు యొక్క పర్పస్. అందుకని వాళ్ళు కాంప్రమైజ్ ఓకే నేను అమౌంట్ ఇస్తా అని చెప్పి వాళ్ళకి మ్యూచువల్ గా ఒక అండర్స్టాండింగ్ వస్తే దాన్ని మనం కాంపౌండింగ్ రూల్స్ అంటాం, కాంపౌండింగ్ స్టేటస్ అంటాం. సో కాంపౌండింగ్ స్టేటస్ అంటే ఇద్దరు కూడా కాంప్రమైజ్ అవడాన్ని కాంపౌండింగ్ స్టేటస్ అంటారు. సో ఈ స్టేజ్ లో ఇంతకు ముందు అంటే ఈ రోజు వరకు ఇప్పుడు మనం వీడియో చేస్తున్న క్షణం వరకు కూడా ఉంటుంది. రేపు కమింగ్ October 1st నుంచి ఈ రూల్స్ రివైజ్ చేసింది కోర్టు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటంటే కోర్టు బిఫోరే అంటే కోర్టు ఇంకా ఫస్ట్ హియరింగ్ కన్నా ముందు అపీల్ చేసుకున్న స్టేటస్ లో కానీ వాళ్ళ కాంపౌండింగ్ అంటే కాంప్రమైజ్ అయితే ఎటువంటి పెనాల్టీ కూడా లేదు, ఇంతకు ముందు ప్రీవియస్ ఉన్నట్టే. అయితే కోర్టులో ఫస్ట్ హియరింగ్ సెకండ్ హియరింగ్ అయింది. సెకండ్ హియరింగ్ లో కానీ ఆ స్టేజ్ లో కానీ కాంప్రమైజ్ అయితే ఓన్లీ 5% పెనాల్టీ మాత్రమే ఉంటుంది. లేదండి అతను అపీల్కి వెళ్తున్నాడు హైకోర్టు స్టేటస్కి వెళ్ళినట్లయితే 7.5% అనేది ఇక్కడ పెనాల్టీ వేశారు. సుప్రీంకోర్టు స్టేటస్ లో వెళ్తే 10% పెనాల్టీగా విధించారు. నేను దాన్ని కాస్త ఎగ్జాంపుల్ తో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉదాహరణకి రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు, ఒక 10 లక్షల రూపాయలు సురేష్ కి ఇచ్చాడు. ఈ రమేష్ 10 లక్షల రూపాయలు సురేష్ కి ఇచ్చిన తర్వాత సురేష్ అమౌంట్ 10 lakhs rupees రిటర్న్ చేయట్లా. సో కోర్టులో అప్పీల్ చేశాడు. రమేష్ ఏం చేశాడు, కోర్టులో అప్పీల్కి వచ్చాడు. ఇక్కడ సురేష్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడు, ఇంకా హీరింగ్ కూడా కాలేదు. ఈ స్టేటస్ లో వేస్తే కోర్టు అనేది 0 పెనాల్టీ వేస్తుంది. అంటే కోర్టు ₹1 కూడా ఫీజు అన్నది వసూలు చేయదు. లేదు ఫస్ట్ హియరింగ్ సెకండ్ హియరింగ్ అయిపోయింది, ఈ స్టేటస్ లో కానీ వాళ్ళ కాంప్రమైజ్ అయితే కోర్టు వసూలు చేసిన అమౌంట్ 5% ఆఫ్ అమౌంట్ ని కలెక్ట్ చేస్తుంది. ఈ 10 lakhs rupees గాను 5,000 rupees కలెక్ట్ చేస్తుంది. లేదు దీన్ని హైకోర్టు స్టేటస్ లో కానీ అప్పీల్ చేసుకుంటే 7.5% అంటే ₹7,500 వరకు కూడా కోర్టు వసూలు చేసే అవకాశం ఉంటుంది. అదే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అప్పీల్ చేసినట్టయితే 10,000 rupees వరకు కూడా దీన్ని కోర్టు ఫీజుగా చెల్లించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది యాక్చువల్గా ఫీజు స్ట్రక్చర్ అంటారు. దీని గురించి నేనేమంటానంటే చెక్స్ తీసుకొని మీరు డిజైనర్ అయితే మాత్రం తప్పనిసరిగా కోర్టుల్లో డ్రాగన్ చేయొచ్చు కదా, నాకు 2 సంవత్సరాలు రిలీఫ్ దొరుకుతుంది కదా, నేను ఇచ్చేసాను ఆయనకి ఎలాగే అమౌంట్ ఇవ్వాలి, ఇవ్వకుండా చెక్కులు ఇచ్చేసి కానీ ఆయన చుట్టూ తిరుగుతుంటే కోర్టుల్లో కొన్ని వేలాది కేసులు లక్షలాది కేసులు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి కోర్టుల్లో కూడా ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని వందలాది వేలాది కేసులు ఉన్నాయి. సో దీనికి చెక్ పెట్టే ఉద్దేశంతో సుప్రీంకోర్టు నూతనంగా కొత్తగా ఇచ్చిన గైడ్లైన్స్ ఇది. ఆ గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా కొంత రిలీఫ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో పెద్ద మొత్తంలో పెనాల్టీలు కట్టాల్సిన అవసరం లేదు. పెనాల్టీ తగ్గించింది కాబట్టి సుప్రీంకోర్టు తొందరగా ఆ కేసును క్లోజ్ చేసుకునే ఉద్దేశం. లేకపోతే అటు అడ్వకేట్ ఫీజులు బేర్ చేయాలి, అట్ ద సేమ్ టైం మనం కోర్టుకు వెళ్తుండాలి. ఒకవేళ కోర్టు కానీ మనం ఎప్పటి కాకపోతే NBW ఇష్యూ అవకాశం ఉంటుంది. ఒకవేళ NBW ఇష్యూ అయితే మళ్ళీ దాన్ని వాలంటరీ కాల్ చేసుకోవాలి. దిస్ ఆర్ ద టెక్నికల్ ప్రాసెస్ చాలా హెవీ లెంగ్తీగా ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే ఒకవేళ చెక్ ఇచ్చి లేట్ అయింది ఏదో కారణాలు ఇచ్చిందా మీరు చెప్పినట్టు స్టార్టింగ్ లో ఒకవేళ ఆ టైంలో ఈ టైంలో అమౌంట్స్ లేకపోవడం ఇతరత్ర లేట్ అయితే ఏదో రకంగా ఆ అమౌంట్ అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. నో డౌట్ ఎట్ ఆల్. ఎస్కేప్ అవడం అనేది ఇంపాసిబుల్. ఎస్కేప్ అయ్యా చెక్ ఇచ్చి నేను తప్పించుకుందాం అనుకోవడం మాత్రం అది చాలా ఇంపాసిబుల్. ఇది ఎవరైనా అట్లా అనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఇమీడియట్ గా మీకు ఎవరైతే అమౌంట్ ఇవ్వాలనుకుంటున్నారో టైం తీసుకోండి, కాంప్రమైజ్ అవ్వండి, ఒక ఇద్దరు మ్యూచువల్గా కూర్చోండి, అమౌంట్ అయితే ఇచ్చేసింది. అమౌంట్ తప్పించుకోవచ్చు, కోర్టుకి వెళ్తే రిలీఫ్ అయిపోతుంది, కేసు కొట్టేస్తుందేమో అనుకుంటే మాత్రం మీరు ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఇస్ ద ఎవిడెన్స్ కల్లా కనిపిస్తుంది కాబట్టి కోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసుని కొట్టే అవకాశం లేదు. సో పెనాల్టీస్ తగ్గించారు కాబట్టి తొందరగా మీరు క్లోజ్ చేసుకుంటే అటు కోర్టుకి సమయాభావం టైం మిగిలే అవకాశం ఉంటుంది, మీ యొక్క వాల్యుబుల్ టైం కూడా మిగిలే అవకాశం ఉంటుంది. నాగరాజ్ గారు డెఫినెట్ గానే, బట్ వెరీ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే రీసెంట్ గానే అప్డేట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ కదా. అవును సార్. అయితే ఇలాంటి చెక్ బౌన్స్కి సంబంధించినటువంటి కేసెస్ ఫర్దర్గా మీలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి క్లియర్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజ్ గారు నేను చెప్పినట్టుగా దీనికి సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీకు ఒకవేళ వాట్సాప్ కాంటాక్ట్ బిజీగా ఉంటే కింద వాయిస్ మెసేజ్ పెట్టండి, మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సిన డీటెయిల్స్ అందజేసే ప్రయత్నం చేస్తారు. అదే కాకుండా కోర్టుల్లో ఏదైనా వివాదం ఉంటే వాటికి పరిష్కారం అయ్యే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. నాగరాజ్ గారు డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ అలాగే రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారిని దేనికి సంబంధించినటువంటి సమస్య ఉన్నా మీకు సొల్యూషన్ కావాలి అనుకుంటే, మీరు సంప్రదించాలనుకుంటే, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.